భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరచడం మరియు ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడటంతో బీసీసీఐ తన ఫిట్నెస్ ప్రమాణాలపై తీవ్రంగా దృష్టి సారించింది. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రముఖ ఆటగాళ్ల గాయాలు జట్టు కూర్పును దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందాల మధ్య సమన్వయం లోపం బయటపడడంతో కఠినమైన నిబంధనలు పునరుద్ధరించాలని బోర్డు భావిస్తోంది. గతంలో యోయో టెస్ట్ స్థానంలో అడ్రియన్ లే రూక్స్ ప్రవేశపెట్టిన బ్రాంకో టెస్టుకు స్పష్టమైన గడువు లేకపోవడం ఆందోళన కలిగించింది. జట్టు యాజమాన్యం అవసరాలకు అనుగుణంగా సిఓఈ సిబ్బంది కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు సులువైన ఫిట్నెస్ లక్ష్యాలు నిర్దేశించి పాస్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను తగినంత ఫిట్నెస్ లేకుండానే జట్టులోకి అనుమతించారు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పుడు హర్షిత్ రాణా 97 కేజీల బరువుతో ఓవర్ వెయిట్ గా ఉండటం, మూడో టీ20లో కండరాల నొప్పితో ఇబ్బంది పడిన తర్వాత ఈ వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతను బరువు తగ్గి 94 కేజీలకు చేరుకున్నప్పటికీ ఎంపిక సమయంలో బోర్డు లోపాలు స్పష్టంగా కనిపించాయి. మరోవైపు శ్రీలంక పర్యటనకు ముందు మహ్మద్ సిరాజ్ వంటి రెగ్యులర్ ఆటగాళ్లకు కొత్త ఫిట్నెస్ పరీక్షల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ కమ్యూనికేషన్ లోపాలను సరిదిద్దేందుకు బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించింది. బ్రాంకో టెస్ట్ పూర్తి చేయడానికి 5.15 నుండి 5.20 నిమిషాల సమయాన్ని ప్రామాణిక బెంచ్ మార్క్ గా నిర్ణయించింది. ఇకపై ఆటగాళ్లందరికీ ఒకే రకమైన కఠిన ఫిట్నెస్ నిబంధనలు వర్తిస్తాయని, జాతీయ జట్టులోకి ఎంపిక కావాలంటే ఈ నిర్దేశిత సమయాన్నే ప్రామాణికంగా పరిగణిస్తామని బీసీసీఐ సిఓఈ స్పష్టం చేసింది.